కరోనా అదుపులోకి వచ్చేసిందని భావిస్తున్నారా? లాక్డౌన్ ఎత్తేశారు, ఇక ఎప్పట్లా తిరిగేయచ్చు అనుకుంటున్నారా? మళ్ళీ పాత జీవితం, ఎప్పట్లాగే సినిమాలు, షికార్లు, గుంపులు గుంపులుగా వేడుకలు, అన్నిటికీ టైం వచ్చేసిందని ఊపిరి పీల్చుకుంటున్నారా? అయితే కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే. అనేక భయాలతో ఏడాదిన్నర గడిచిందే. ఎన్నో విషాదాలు చూస్తూ ఉన్నాం. అయిన వాళ్లను కోల్పోయి ఆప్తుల మరణాలు చూసి గుండె లవిసేలా రోదిస్తున్నారు. ఇంతకంటే మరో విషాదం లేదనుకుంటూ అత్యంత సంక్లిష్ట కాలాన్ని చూస్తున్నాం. ఇప్పటి వరకు 2 వేవులు చూసాం. ఇప్పుడు 2వ వేవ్లో లాక్డౌన్ను దాటేశాం. మరిప్పుడు ఎక్కడున్నాం? పరిస్థితి సేఫ్గా మారిందా? మనం సేఫ్ జోన్లో ఉన్నామా? కరోనా అంతమైపోయిందని రిలాక్స్ అయితే కష్టమేనా? మరిన్ని వేవులు పొంచి ఉన్నాయా? ఎవరిని వాళ్ళు కాపాడుకోవడమే మార్గమా? కరోనా ఇప్పట్లో అంతమయ్యే సూచనలే లేవా? ఇదే ఈరోజు చైర్మన్స్ డెస్క్. మూతికి మాస్క్, చేతిలో శానిటైజర్ లేని కాలం ఒకటి ఉండేది. నిజమే, అది కల కాదు, నిన్న మొన్నటి గతమే అది. ప్రపంచమంతా ఎలాంటి భయం లేకుండా చేతులు చాచి విహరించిన కాలం అది. కానీ ఇప్పుడు రోజులలా లేవు. తుమ్మితే భయం, దగ్గితే వణుకు, జ్వరం వస్తే టెన్షన్. ఎవరిని చూసినా భయం భయం. ఏడాదిన్నరగా ప్రపంచమంతా చూస్తున్న పరిస్థితి ఇది. కరోనా కనిపించని నిర్బంధాలను ప్రపంచానికి విధించింది. కంటికి కనిపించని వైరస్ సంకెళ్ళేసింది. వాటిని బద్దలు కొట్టి స్వేచ్ఛగా విహరించాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది. మరిదానికి సమయం వచ్చేసినట్టేనా? ఇప్పుడు 2వ వేవ్ వెళ్ళిపోయింది. కరోనా పీడ విరగడైపోయిందని రిలాక్స్ అవ్వచ్చా? ఎంత మాత్రం అవకాశం లేదు. పిక్చర్ అభి బాకీ హై. జస్ట్ చిన్న పాజ్ ఇచ్చిందంతే. 3వ వేవ్ ముంచుకొచ్చేస్తోంది. అది కూడా పెను ఉత్పాతంలా. అయితే అది ఎప్పుడు వస్తుందనేది పూర్తిగా మీపైనే ఆధారపడి ఉంది. లాక్డౌన్ ఎత్తేశారని ఇక ఇబ్బడి ముబ్బడిగా ఇష్టానుసారంగా తిరిగితే జస్ట్ మరో 6 వారాల్లో, అంటే నెల తిరిగేసరికి కరోనా మళ్ళీ నాట్యం చేస్తుంది. 6 నుంచి 8 వారాల్లోనే 3rd వేవ్ దండెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కరోనా ఫస్ట్ వేవ్ చూశాం. ఏడాది తిరక్క ముందే 2వ వేవ్ విలయాన్ని కళ్ళారా చూశాం. మహమ్మారి బారిన పడి ఒక్కొక్కరు పిట్టల్లా రాలిపోతుంటే, ఆప్తులు ప్రాణాలు కోల్పోతుంటే, శ్మశానాలకు డెడ్ బాడీలు క్యూ కడుతుంటే యావత్ ప్రపంచం చూసి చెలించిపోయింది. ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోవడం, జనం పిట్టల్లా రాలిపోవడం, ఇదంతా కళ్లకు కట్టినట్లు చూపించింది 2nd వేవ్ విలయం. అయినప్పటికీ జనాల్లో మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. మొదటి 2 వేవుల నుంచి గుణపాఠాలు నేర్చినట్లు లేదు. ఇంకా అదే అలసత్వం, ఇంకా అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. దేశంలో మళ్లీ ప్రమాదకర పరిస్థితులు రావచ్చు. కరోనా రూల్స్ను ఏ ఒక్కరూ పాటించడం లేదు. పైగా మళ్లీ జనం గూమి కూడుతున్నారు. అలా అయితే కష్టం. రాబోయే 6 నుంచి 8 వారాల్లో 3rd వేవ్ వచ్చే అవకాశం ఉంది. ఇవి ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా వ్యాఖ్యలు. అంటే మనం ఎంతగా కరోనాను నిర్లక్ష్యం చేస్తే కొత్త వేవ్ అంతే వేగంగా దూసుకొస్తుందన్నమాట. నిజానికి దేశం కరోనా 2nd వేవ్ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కానీ రాష్ట్రాలు సడలింపులు ఇస్తున్నాయి. లాక్డౌన్ ఎత్తేయగానే ఎప్పట్లాగే జనం మార్కెట్లకు పోటెత్తడం, గుంపులు గుంపులుగా తిరణాల్లా తిరగడం మొదలుపెట్టేశారు. నిజానికి లాక్డౌన్ సమయంలో కూడా ఉదయం షాపుల దగ్గర, ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్, మటన్ షాపుల దగ్గర ఎప్పుడూ ముక్క మొహమే చూడనట్టుగా గుంపులు గుంపులుగా పోగయ్యారు. ఈ ధోరణి వల్లే మరో వేవ్ రావడం ఖాయమని చెప్తున్నారు గులేరియా. అది ఎంత వేగంగా వస్తుందనేది మాత్రం పూర్తిగా మన చేతుల మీదే ఆధారపడి ఉందని హెచ్చరించారు. మన దేశంలో కరోనా కేసుల్లో టాప్లో ఉన్న మహారాష్ట్ర 3rd వేవ్ ముందే వస్తుందని అంచనా వేస్తోంది. 4 వారాల్లో 3rd వేవ్ ముప్పు పొంచి ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ హెచ్చరించింది. 2nd వేవ్కు మించిన రెట్టింపు కేసులు నమోదవుతాయని అంచనా వేసిందని, యాక్టివ్ కేసులు 8 లక్షలకు చేరుతాయని అంచనా వేసినట్టుగా వార్తలు కూడా వచ్చాయి. పుణేలో ఇప్పటికే తిరిగి వీకెండ్ లాక్డౌన్ విధించాలని పుణే మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. అటు ఢిల్లీలో కూడా కరోనా 3rd వేవ్లో ప్రతిరోజు కొత్తగా 37,000 నుంచి 45,000 కరోనా కేసులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఢిల్లీలో ఏప్రిల్లో ఒక్కరోజులో 24,000 కేసులు నమోదైన సమయంలో పాజిటివిటీ రేటు 24.5% ఉంది.
ఇప్పుడు అంతకు రెట్టింపు సంఖ్యలో కేసులు గనక నమోదైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. సెకండ్ వేవ్లో విదేశీ రాయబారుల్లాంటి వీవీఐపీలే ఆక్సిజన్ బెడ్లు దొరక్క చనిపోయిన పరిస్థితి ఉంది. అలాంటిది రోజుకు 40,000కు పైగా కేసులొస్తే ఆసుపత్రులు భరించడం అసాధ్యం కాదా? ఒక్క ఢిల్లీలోనే కాదు, దేశమంతా ఇదే దుస్థితి. అన్ని నగరాల్లో ఇదే డేంజర్ పొంచి ఉంది. అటు కేంద్రం కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసి దాని ఆధారంగా ఆంక్షలు విధించడం లేదా సడలింపులు ఇవ్వాలని చెప్తోంది. ఆంక్షల సడలింపు తర్వాత కూడా కరోనా నియంత్రణకు 5 సూత్రాలను అమలు చేయాలని స్పష్టం చేసింది. టెస్టింగ్, ట్రాక్, ట్రీట్మెంట్, వ్యాక్సిన్, నిరంతర నిఘా నియమాలను పాటించాలంటోంది. పరీక్షల సంఖ్యను తగ్గించకుండా కొనసాగించాలని సూచిస్తోంది. కేసుల సంఖ్య పెరిగినా పాజిటివిటీ రేట్ అధికంగా నమోదైన ప్రాంతాల్లో కరోనా నియంత్రణ చర్యలు అమలు చేయాలని చెప్తోంది. మరోపక్క వ్యాక్సినేషన్ ద్వారా కరోనా చైన్ సిస్టమ్ను విచ్ఛిన్నం చేయడం కీలకమంటోంది. చిన్న చిన్న జాగ్రత్తలు పక్కాగా తీసుకుంటే తప్పించుకునే పెను ప్రమాదాన్ని అత్యంత నిర్లక్ష్యంతో తెచ్చిపెట్టుకొని ఇప్పటికే 2 వేవులు చూశాం. దానికి మూల్యాన్ని కూడా చెల్లించాం. మరో వేవ్ వైపు దూసుకుపోతున్నాం. అన్లాక్ అయింది కదా అని సంబరపడితే మొదటికే మోసం వస్తుంది. కరోనా ఎక్కడికి పోలేదు, మీ పక్కనే ఉంది, మీ చుట్టూ ఉంది. లాక్డౌన్తో కేసులు కాస్త తగ్గాయి అంతే. అందరూ ఇళ్లకు పరిమితం కావడంతో గ్రాఫ్ తగ్గింది. ఇప్పుడు మళ్లీ చెలరేగిపోతే సీన్ రిపీట్ అవుతుంది. లేదా ఉన్న ప్రమాదాన్ని మర్చిపోయి విచ్చలవిడిగా గుంపులు గుంపులుగా తిరణాల్లో తిరిగినట్టు తిరిగేస్తే మళ్లీ విషాదం కళ్ల ముందుంటుంది. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ సామాజిక దూరాన్ని అనుసరిస్తే రాబోయే వేవులో కేసులు ఖచ్చితంగా తక్కువగా ఉంటాయి. మన ప్రాణాలు కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. అంతేకాదు, మన కుటుంబాన్ని, మన చుట్టూ ఉన్న వాళ్లను కాపాడుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంది. కరోనా చైనాలో మొదలైనప్పుడు మన దాకా వస్తుందా అనుకున్నాం. కానీ 1, 2 అంటూ మొదలైన కేసులు లక్షల్లోకి వెళ్లి ప్రళయమే సృష్టించింది. ఓ దశలో శ్మశానాల్లో కాలుతున్న శవాలు కాలుతున్నట్టే ఉన్నాయి. ఆప్తుల శవదహనాల కోసం వెయిటింగ్లో నిలబడ్డ వాళ్ళు పెరుగుతూనే ఉన్నారు. ఈ కష్టం మళ్లీ రాకూడదనిపించేలా చేసింది కరోనా. ఏ శత్రువుకు ఇంత బాధ ఉండకూడదని కళ్ళు చెమ్మగిల్లేలా చేసింది. కానీ సెకండ్ వేవ్ నుండి మనం ఏమైనా పాఠాలు నేర్చుకున్నామా? కరోనా వ్యాపించకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో తెలుసుకున్నామా? ఏం చేస్తే వైరస్ వచ్చే అవకాశం ఉందో, ఎలా ఉంటే క్షేమంగా ఉంటామో కనీసం తెలుసుకున్నామా? ఇప్పుడు ఆ పాఠాల సారాన్ని అనుసరిస్తున్నామా? లేదా ఇదేం పెద్ద విషయం కాదులే అనుకు లైట్ తీసుకుంటున్నామా? అలా లైట్ తీసుకుంటే కనుక చివరికి బాధితులుగా మిగిలే పరిస్థితి రావచ్చు. నిజానికి ఫస్ట్ వేవ్ ప్రభావం మన దేశంపై పెద్దగా లేకపోవడంతో ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శించాయి. దీంతో ఊహించని విధంగా విరుచుకుపడ్డ సెకండ్ వేవ్ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆక్సిజన్ బెడ్లు, మందులు అన్నిటికీ కొరతొచ్చి పడింది. సెకండ్ వేవ్ నుంచి పాఠాలు నేర్చుకోకపోతే థర్డ్ వేవ్లోని సమస్య తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్చి నెలలో మొదలైన 2వ దశ కరోనా వ్యాప్తి ఇప్పుడు కాస్త నెమ్మదించింది. మరోసారి దేశంలో లాక్డౌన్ విధించబోరన్న విశ్వాసానికి సెకండ్ వేవ్ కరోనా గండి కొట్టింది. లాక్డౌన్ లేకుండానే సెకండ్ వేవ్ను నియంత్రిద్దామనుకున్న తెలంగాణ వంటి రాష్ట్రాలు సైతం కఠినాతి కఠినంగా లాక్డౌన్ అమలు చేయాల్సిన పరిస్థితిని కరోనా మ్యూటెంట్ కలిగించింది. ముఖ్యంగా ఏప్రిల్ 2వ వారం నుంచి మే 3వ వారం దాకా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగానే కనిపించింది. ఇప్పుడు సెకండ్ వేవ్ నుండి దాదాపు గట్టెక్కినట్టే. ఇప్పటికీ కేసులు దేశం మొత్తం మీద వేలల్లో కనిపిస్తున్నా ఈ వేవ్ తగ్గుముఖం పడుతుంది. కొద్ది రోజులు ఏ సమస్య లేనట్టు కనిపించినా చాప కింద నీరులా మళ్లీ మొదలయ్యే కేసులు పెను ప్రమాదానికి ఆజ్యం పోయడం ఖాయమంటున్నారు నిపుణులు. సాధారణంగా కొత్త వేవ్ రావడానికి 3 నెలల వరకు పడుతుంది. ఇప్పుడు తక్కువ సమయంలోని మ్యూటేషన్ పూర్తయి వేగంగా వ్యాపించే పరిస్థితి ఏర్పడుతోంది. కరోనా వేవ్స్ మధ్య తగ్గుతున్న అంతరం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. మొదటి వేవ్ సమయంలో వైరస్ అంత వేగంగా వ్యాపించలేదు. కానీ 2వ వేవ్ సమయంలో అన్నీ మారిపోయాయి. వైరస్ మరింత ఎక్కువగా వ్యాప్తి చెందింది. ఇప్పుడు వ్యాప్తి చెందిన డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరమైన వేరియంట్. మహారాష్ట్రలో విస్తృతంగా వ్యాపించింది ఇదే. డెల్టా వేరియంట్ గతంలోని వేరియంట్స్తో పోలిస్తే మరింత బలమైంది. దీనికి సంక్రమణ వేగం ఎక్కువ. అయితే దేశంలో కరోనా సెకండ్ వేవ్కు డెల్టా వేరియంట్ కారణమైతే ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ 3వ వేవ్ కారణమవుతుందన్న భయాందోళనలున్నాయి. మహారాష్ట్రలో అధికారులు డెల్టా ప్లస్తో థర్డ్ వేవ్ ముప్పు ఉందని అక్కడి ప్రభుత్వానికి నివేదించారు.
దీంతో పక్కనే ఉన్న తెలంగాణలోని దీని ప్రభావం ఉంటుందేమోనన్న ఆందోళన మొదలైంది. వైద్యారోగ్య నిపుణులు మాత్రం థర్డ్ వేవ్కు డెల్టా ప్లస్ కారణం కాకపోవచ్చన్న అభిప్రాయంలో ఉన్నారు. డెల్టా వేరియంట్ దక్షిణాఫ్రికాకు చెందిన బీటా వేరియంట్ ఆర్బిట్ మ్యూటేషన్తో కలవడం వల్ల డెల్టా ప్లస్గా మారింది. సౌత్ ఆఫ్రికాలోని ఈ మ్యూటేషన్ వల్లనే అక్కడ వ్యాక్సిన్లను సైతం తట్టుకొని నిలిచే గుణం వైరస్కి ఎక్కువైందని అధ్యయనాల్లో తేలింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 63 డెల్టా ప్లస్ శాంపిళ్లను మాత్రమే గుర్తిస్తే దేశంలో కేవలం 5 మాత్రమే వెలుగు చూశాయి. ఇప్పటికే మన దేశంలో డెల్టా వేరియంట్ రెండో వేవ్ రూపంలో వ్యాపించింది. తెలంగాణలోని కోవిడ్ రోగుల్లో ప్రతి 3 ఒకరు డెల్టా బారిన పడ్డారు. అయితే డెల్టా వైరస్ సోకిన వారిలో కనీసం 3 నుంచి 6 నెలలు యాంటీబాడీలు ఉంటాయన్న అభిప్రాయాలున్నాయి. సెకండ్ వేవ్ ఇప్పుడే ముగుస్తోంది కాబట్టి వెంటనే థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. డెల్టా వేరియంట్ నమోదు కాని దేశాల్లో నేరుగా డెల్టా ప్లస్ వ్యాపిస్తే మాత్రం దాన్ని తట్టుకునేంత శక్తి అక్కడ ప్రజల్లో ఉండకపోవచ్చని చెప్తున్నారు. అయితే ముందు జాగ్రత్తగా ఏ ప్రాంతంలోనైనా 5% మించి పాజిటివిటీ రేటు నమోదైతే మినీ లాక్డౌన్ విధించాలని నిపుణులు చెప్తున్నారు. నిజానికి జనాభాలో ఓ లిమిట్ దాటి వైరస్ వ్యాపించి మెజారిటీ జనానికి ఇమ్యూనిటీ లేనప్పుడు వేవులు వరుసగా వస్తూ ఉంటాయి. అయితే మాస్కులు, సోషల్ డిస్టెన్స్, వ్యాక్సిన్లు చాలా వరకు కరోనాను అడ్డుకుంటాయి, వ్యాప్తి చెందకుండా చేస్తాయి. కానీ ఎప్పుడైతే వైరస్ ఓ లిమిట్ దాటి వ్యాపిస్తుందో అక్కడి నుండి రెట్టింపవుతూ శరవేగంగా కేసులు పెరుగుతాయి. నిజానికి వైరస్ వేవ్స్ మొత్తంగా రాకుండా ఆపలేము. వైరస్ వచ్చి ఇమ్యూనిటీ తెచ్చుకున్నా లేదా వ్యాక్సిన్ లాంటి మార్గాల ద్వారా ఇమ్యూనిటీ ఉన్నవారు పెరిగే వరకు వైరస్ వ్యాపిస్తూనే ఉంటుంది. కానీ ఆ ప్రమాదాన్ని మన జాగ్రత్తలతో అదుపు పెట్టొచ్చు. ఇప్పటి వరకు తర్వాత వేవుల గురించి వేసే అంచనాలన్నీ మనం తీసుకున్న అజాగ్రత్తల ఆధారంగా వేసుకున్నవే. అంటే ఈ నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ఎవరికి వారు బాధ్యతగా వ్యవహరిస్తే కరోనాను ఎక్కడికక్కడ కట్టడి చేయగలం, వైరస్ నియంత్రణను ఆపగలం. ఇదే వైద్య నిపుణులు నెత్తినోరు బాదుకుంటూ చెప్పే మాట. పైగా మాస్క్ పెట్టుకుంటే కనీసం వైరల్ లోడైనా తగ్గుతుందని చెప్తున్నారు. దీన్నేం పట్టించుకోకుండా గుంపులుగా మా దారిన మేము షాపుల ముందు చికెన్, మటన్, ఫిష్ మార్కెట్ల ముందు పోగవుతామంటే మళ్ళీ జరిగే నష్టాన్ని చూస్తూ ఉండే పరిస్థితి వస్తుంది. 2020లో కరోనా వైరస్ ప్రాణాంతకంగా మారలేదు. కానీ 2021లో పెరిగిన కేసుల వేగం యువతపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది. దాంతోపాటు మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. పాజిటివ్ శాతం కూడా బాగా పెరిగిపోతుంది. వైరస్లో మ్యూటేషన్ జరిగినప్పుడు కొన్ని మ్యూటెంట్లు బలంగా తయారవుతాయి. ఇదే సెకండ్ వేవ్లో కనిపించింది. పైగా మన దగ్గర వ్యాక్సిన్ వేసుకొని జనాభా ఎక్కువ. దీంతో శరవేగంగా వ్యాపించిన సెకండ్ వేవ్ లక్షల్లో బలి తీసుకుంది. ఇదే ఇప్పుడు థర్డ్ వేవ్ గురించి జాగ్రత్త పడాలని చెప్తోంది. మరోపక్క థర్డ్ వేవ్ పిల్లలకు వ్యాపిస్తుందన్న వాదనలున్నా పిల్లలకు కూడా వస్తుంది తప్ప పిల్లలకు మాత్రమే రాదని చెప్తున్నారు నిపుణులు. పైగా పిల్లల్లో కరోనా వ్యాపించినా అది మైల్డ్గా మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. ఇది కొంతవరకు ఊరట కలిగించే విషయమే అయినా పెద్దవాళ్లలో ఎలాంటి విధ్వంసం కలిగిస్తుందనేది ఇప్పుడు మన ముందున్న అసలు సవాల్. కరోనా ఫస్ట్ వేవ్లో మన దేశంలో కేసులు రోజుకు 1,00,000 స్థాయి దాకా వెళ్లి త్వరగానే తగ్గాయి. రెండో వేవ్లో మాత్రం వైరస్ తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుతున్నాయి. ఒక్క కరోనా అనే కాదు, పలు రకాల వైరస్లు, బ్యాక్టీరియాలు మహమ్మారిగా మారి భారీ స్థాయిలో వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఇవి దశలుగా విజృంభిస్తుంటే మధ్యలో విరామం ఏర్పడుతూ ఉంటుంది. ఇలా జరగడాన్ని వేవ్లు, ఫేజ్లుగా చెప్తూ ఉంటారు. వైరస్ వ్యాప్తి పెరిగినప్పుడు అది సోకిన వారి సంఖ్య అకస్మాత్తుగా పెరుగుతూ వెళ్ళి ఒక స్థాయికి చేరాక వేగంగా తగ్గుతూ వస్తుంది. మళ్లీ కొంతకాలం తర్వాత ఒక్కసారిగా కేసుల సంఖ్య మళ్లీ విపరీతంగా పెరిగి తగ్గుతుంది. దీనిని గ్రాఫ్గా గీస్తే వేవుల ఉధృతి అర్థమవుతుంది. ఏ వైరస్ అయినా ఒకరి నుండి ఎంతమందికి వ్యాపించగలదు అనే దానిపై దానితో ఉండే ప్రమాదం ఎంతో తెలుస్తుంది. ఈ రీప్రొడక్షన్ రేటు 1 కంటే ఎక్కువ ఉంది అంటే వేగంగా వ్యాపించే అవకాశం ఉందని అర్థం. ఇవే వేవ్లకు కారణమవుతాయి. రీప్రొడక్షన్ రేట్ 1 కంటే తక్కువ ఉంటే వేవ్ కంట్రోల్ అయిపోతుంది. అయితే ఈ రీప్రొడక్షన్ రేట్ 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది. 1 ఇన్ఫెక్షియస్ పీరియడ్, అంటే వైరస్ సోకిన వారి నుండి ఎన్ని రోజుల వరకు వ్యాపించే అవకాశం ఉంటుంది. రెండోది ఎలా వ్యాపిస్తుంది, అంటే గాలి నుండా, నీటి నుండా, స్పర్శతోనా. మూడోది కాంటాక్ట్ రేట్, అంటే వైరస్ సోకిన వ్యక్తి ఎంతమందితో కాంటాక్ట్లోకి వచ్చే అవకాశం ఉందనేది. ఈ 3వ అంశమే ఇప్పుడు మన చేతిలో ఉంది. అంటే ఇన్ఫెక్షియస్ పీరియడ్ మనం కంట్రోల్ చేయలేం, ఎలా వ్యాపిస్తుంది అన్న అంశాన్ని మార్చలేం. కానీ కాంటాక్ట్ రేట్ను కంట్రోల్ చేయగలం. డిస్టెన్స్ను పాటించడం,
ప్రయాణాలు మానుకోవడం, లక్షణాలుంటే గుంపుకు దూరంగా ఉండడం, మాస్కులు పెట్టుకోవడం ద్వారా వైరస్ వ్యాపించకుండా అడ్డుకోగలం. వ్యాపించినా ప్రమాదం లేకుండా ఉండగలం. కొత్త వేవులొచ్చినా ఎక్కువ ప్రమాదకరం లేకుండా చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు డాక్టర్లు, వైద్య సంస్థలు, ప్రభుత్వాలు నెత్తి నోరు బాదుకొని చెప్పేది కూడా ఇదే. జాగ్రత్తలు పాటించండి, జాగ్రత్తగా ఉండండి, నిర్లక్ష్యంగా ఉండకండి, ప్రాణాల మీదకి తెచ్చుకోకండి అని. లాక్డౌన్ విధించినప్పుడు కాంటాక్ట్ రేట్ తగ్గి వైరస్ వ్యాప్తి ఆగిపోతుంది. కానీ లాక్డౌన్ సుదీర్ఘకాలం సాధ్యం కాదు. అలాంటప్పుడు ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడమే ఏకైక మార్గం. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందే. ఇలా కొద్ది రోజుల పాటు దేశమంతటా కరోనా కేసులు పడిపోతాయి. కొంతకాలం తర్వాత మళ్లీ కేసుల పెరుగుదల ఏదైనా ఓ ప్రాంతంలో అకస్మాత్తుగా మొదలై దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య పెరుగుతూ వెళ్లడం, అది కొన్ని వారాల పాటు కొనసాగడం జరిగితే దానిని వేవుగా పరిగణిస్తారు. వ్యాక్సినేషన్ వేగం పెంచడం, కోవిడ్ జాగ్రత్తలు పాటించడాన్ని పక్కాగా అమలు చేసుకుంటే ఇప్పుడు కరోనా మూడో వేవ్ రావడం ఖాయమని నిపుణులు చెబుతున్నమాట. కఠిన నిబంధనల అమలు, తగిన జాగ్రత్తలు తీసుకుంటే మూడో వేవ్ను తప్పించుకోవచ్చని చెప్తున్నారు. వ్యాక్సినేషన్ వైరస్ వ్యాప్తిని అడ్డుకోకుండా వైరస్ సోకినా ప్రమాదం లేకుండా చేస్తుంది. మరోపక్క థర్డ్ వేవ్తో పిల్లలకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రమాదం ఉండదు. అది అపోహ మాత్రమే. అందరితో పాటుగా పిల్లలకు కూడా వస్తుంది. అది కూడా చాలా తక్కువ ప్రభావంతోనే. కరోనా వ్యాప్తి మొదలైన ఏడాదిన్నరలో మన దేశంలో 2 సార్లు కేసులు పెరిగి తగ్గాయి. ఈ 2 వేవుల మధ్య నామమాత్రంగా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు గత ఏడాది మార్చి నుండి పెరుగుతూ సెప్టెంబర్ 16 నాటికి రోజుకు 97,000 స్థాయికి చేరి మెల్లగా తగ్గాయి. తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కేసులు వేగంగా పెరగడం మొదలైంది. మే 5న ఏకంగా 4.14 లక్షల కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం రెండో వేవ్ క్షీణదశలో ఉంది. కరోనా ప్రాంతాల వారీగా ప్రభావం చూపుతోంది. అందుకే దేశవ్యాప్తంగా ఒకే రకంగా ఉండకుండా 1-2 నెలలు కొన్ని రాష్ట్రాల్లో, తర్వాత మరికొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రెండో వేవ్ సమయంలో మొదట మహారాష్ట్ర, ఢిల్లీలో కేసులు పెరిగాయి. తర్వాత కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో, అనంతరం కర్ణాటక, తెలంగాణ, కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల కనిపించింది. దేశవ్యాప్తంగా రెండో వేవ్ తగ్గాక కూడా అక్కడక్కడ ప్రాంతాల వారీగా కరోనా కేసుల సంఖ్య పెరుగుదల ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఏ మహమ్మారైనా వేవులు వచ్చిన కొద్దీ వైరస్ బలహీనమవుతుంది. అప్పటికి జనంలో ఇమ్యూనిటీ ఉన్నవారి శాతం పెరిగి వైరస్ ప్రభావం తగ్గుతూ వెళుతుంది. అయితే మ్యూటేషన్లు శరవేగంగా జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కువ జనాభాకు వైరస్ సోకితే మ్యూటేషన్లు పెరిగి వాటిలో ప్రమాదకరమైనవి పుట్టుకొచ్చే అవకాశాలుంటాయి. ఇప్పుడు చూస్తున్న డెల్టా ప్లస్ సరిగ్గా ఇలాంటివే. కరోనా వైరస్ ఇలాగే మార్పు చెందుతూ పోతే మనుషుల ఇమ్యూనిటీ నుంచి తప్పించుకునే మెకానిజం డెవలప్ చేసుకుంటూ ఉంటే ఈ వేవులు ఇప్పట్లో తగ్గవు. మరి వేవులు వచ్చిన ప్రతిసారి లాక్డౌన్లు చేస్తూ దేశమంతా ఆపేసే పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. మొదటి లాక్డౌన్కు రెండో లాక్డౌన్కు చాలా తేడా ఉంది. ఇలా చేస్తే కరోనా కంటే లాక్డౌన్తో ఎక్కువ ప్రాణాలు పోయే పరిస్థితులు వస్తాయి. అందుకే జాగ్రత్తలు అలవాటు చేసుకోవాలి. ఎవరికి వారు స్వీయ నియంత్రణలు అనుసరించాలి. దాంతోపాటు వ్యాక్సిన్లను వీలైనంత ఎక్కువ మందికి అందించగలిగితే వైరస్తో డేంజర్ తగ్గుతుంది. ఆసుపత్రులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడం కూడా చేస్తే కేసులు పెరిగిన సమయంలో మరణాలను కంట్రోల్ చేసే అవకాశం ఏర్పడుతుంది. సెకండ్ వేవ్లా నిర్లక్ష్యంగా ఉండకుండా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే తేలిగ్గా గట్టెక్కే అవకాశం ఉంది. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.